ఉపవాస ప్రార్థన కోరికలో దేవుడు మనల్ని చక్కగా కాపాడి ఆయన సన్నిధిలో ఆయన్ని ప్రార్థించడానికి దేవుడి మంచి భాగ్యాన్ని మనకి దేవుడు దయచేశాడు. కనుక ఆయన ఎంతైనా మనం స్తుతించదగిన వారు. ఇంతవరకు పాటల ద్వారా ఆయన మహిమ పొందారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2 సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7:25 చదువు. దేవా యెహోవా నీ దాసుడనగు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి సైన్యములపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట. చూసా, దావీదు మహారాజు తను తాను తగ్గించుకొని ఆయన తన కుటుంబం నిమిత్తమై ప్రభు సన్నిధిలో మరి మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టు నిర్ధారణ చేసితివి. ఇది నా కుటుంబముల గురించి ప్రార్థన అని మైకులో చెప్తా ఉన్నాడు పాస్టర్ గారు. కనుక కుటుంబము మరి మనం ఎలా కట్టుకోవాలి? ఆ లోకంలో కట్టుకోకూడదు. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో మనము మొర పెట్టకుండా మరి మన కుటుంబాలను కట్టుకోలేము. మన కుటుంబాలు కట్టుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలి, దేవుని వాక్యమునకు లోబడాలి. ఆయన నీతిని నెరవేరుస్తున్నప్పుడు మన కుటుంబము దావీదు మహారాజు కుటుంబం వలె నిర్ధారణ చేసి తిరిగి చూడండి. నా కుటుంబమును నన్ను గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ దృఢపరచు. 22 వచనం కూడా చదువునా. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడువు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దాన్ని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునో లేడు. చూసా, కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు దావీదు మహారాజు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మరి నశించిపోవాల్సినటువంటి వాడు. అందుకని దావీదు మహారాజు అన్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నీవు నన్ను పైకి లేవనెత్తావు, నా అడుగులు స్థిరపరిచి ఎక్కడ నిలిపావు? బండ మీద నా అడుగులు అందరు చెప్పిన హల్లెలూయా. కుటుంబమును కట్టుకుంటున్నాడు. లోకములో ఇళ్ళు కట్టుకోవటం కాదు, కుటుంబం కట్టుకోవటం అంటే. లోకంలో డబ్బులు బ్యాంకులు వేసుకోవటం కాదు, ఇల్లు కట్టుకోవటం అంటే. ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని,
ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని అందరు చెప్పిన హల్లెలూయా. కుటుంబం కట్టుకోవటం అంటే అది కుటుంబం కట్టుకోవటం నీకు నువ్వు కట్టుకోకూడదు. పొద్దాకు లబోదిబో అనుకుంటా. అయితే చాలా విచారము మన ప్రార్థన. రాహాబు ఏం చేస్తుంది? నేను ఒక్కడే కాదు అయ్యా, నా బంధువులు, నా కుటుంబము, నా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇదిగో మరి ఆ యొక్క సంతానం అంతా కూడా ఇదిగో ఇజ్రాయేలు వంశంలోనికి చేర్చబడింది. ఇజ్రాయేలు వంశంలోకి చేర్చబడింది. యోధా వంశంలోకి చేర్చబడింది. ఇంకా చెప్పాలంటే అంతేనా? యోధా వంశంలోకి చేర్చబడింది. యేసయ్య వంశం, యోధా వంశం. ఏది నాన్న? యోధా వంశం. కుటుంబ వ్యవస్థ. కుటుంబాలను చక్కగా ప్రభువులు కట్టుకోవాలి. నువ్వు నేను మన వ్యవస్థ. లోతు భార్య ఏం చేసింది? కుటుంబ వ్యవస్థని చిన్న భిన్నం చేసిన అపవాది వలన. అందుకని యేసయ్య మన కొరకు 40 దినాలు ఆయన ఉపవాసం ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్నిటిని కూడా ఆయన పారద్రోలి సాతానా వెనుకకు అపవాదిని మనకి మరి లేకుండా మన మధ్య చేసేసి యేసు రక్తము ద్వారా, ఆయన రక్తము ద్వారా మన కుటుంబాలను ఆయన భద్రపరిచాడు. రాహాబు ఏ రీతిగా త్వరపడుతుందో చూడండి. దావీదు పొరపాట్లు చేశాడు, అయినా కూడా దావీదు తన పాపమును బట్టి ఒప్పుకుంటున్నాడు. నా దోషమును కప్పుకొనక ఏం చేస్తున్నానట? ఒప్పుకొనుచున్నాను. కప్పుకోవట్లేదు నాయన నీ ఎదుట అని చెప్పి విచారపడుచున్నాను. నా పాపమును బట్టి విచారపడుచు. దుర్వాసన చదువుతుంటే గగ్గులు కూడుస్తూ ఉంటాడు. ఆయన పలికిన దేవుని సన్నిధిలో క్షమాపణ. అందుకనే దావీదు మహారాజు ఆ రక్త మాంసాలలో నుంచి ప్రభువారు వచ్చారు. తగ్గింపు. మన కుటుంబ వ్యవస్థ. నువ్వు నేను ఈ దినం 3వ దినము, ఈ 40 దినాల్లో మరి మనం ఓపిక కలిగి జీవించాలి. నువ్వు నేను నాతో కూడా చెప్తున్నాను. కనుక మన కుటుంబ వ్యవస్థలు మరి చెదిరిపోతున్నాయంటే, ఇది నెమ్మది లేకుండా ఉన్నాయంటే కారణము దేవుని సన్నిధి దూరం అవుతుందని. సర్వశక్తిమంతుడు మరి ఆయన మన కోసం వచ్చాడు. కనుక దావీదు మహారాజు వారు నా కుటుంబము ఏ పాటిదయ్యా, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటుందని నాకు వాగ్దానం చేస్తున్నాను. ఇదిగో మరి నిత్యము స్థిరపరచబడును. ఈ మాటలు చొప్పున నాతాను దావీదునకు వర్తమానమో తెలియదు. ప్రవక్తను గారు దావీదునకు కలుగుబో ఆశీనాల్లో మనము ఒక్కొక్క అంశం మీద దేవుణ్ణి మరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడు, వెదకుడి మీకు, తట్టుడి మీకు తెరవబడునని యేసయ్య అన్నారు. కనుక ప్రార్థించే బిడ్డలు ఉండాలి. మన ప్రార్థన వెలిగి నలిగిన ప్రార్థనగా ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూసే ప్రార్థనగా ఉండాలి. ప్రాణాలు అర్పించే ప్రార్థనగా ఉండాలి. కుటుంబాలను మనం కట్టుకోవాలంటే దేవుని సన్నిధిలోనే మనం కట్టుకోగలం. ఇలాంటి కట్టుకోలేము, చాలా కష్టం. చూస్తున్నాము లోకంలో సొంత జనుల మధ్య చూస్తూ ఉన్నాం మనం. దేవుని లేని జీవితాల్లో ఎంతమంది బలహీనలైపోతున్నారు, మనకు కనిపించకుండా పోతున్నారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకుండా పోతున్నారు. కనుక మనం విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో ప్రార్థించబెట్టిన క్రిస్తేనమ్మ గారు ఏమంటుంది 4:3 ఆమె కుటుంబాన్ని రక్షించుకుంటే ఈ దేశాన్ని మొత్తం యూదులందరూ రక్షిస్తుంది. అందరూ చెప్పండి హల్లెలూయా. మొత్తం ఆమె వంశమును రక్షించుకుంటుంది. చదువు నాన్న ఉండి నా కొరకు ప్రార్థన చేయండి చెప్పి, ఇదిగో ఎంత గొప్ప కార్యం చేసిందో మనకందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథం
కనుక మన జీవితాల్లో మన కుటుంబాలని కట్టుకోవాలంటే ప్రార్థన అనేది చాలా సంఘ ప్రార్థన. సంఘములో ఆ ఒక్కతే కలబడతానల్లా దేవునితో ఏముంది, మీరందరూ ఉపవాసం ఉండాలంటుంది. ఏమన్నా ఉంటుందమ్మా? నేను చెప్పే మాటల ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి. నేను రాజును ఎదుర్కొని ఆజ్ఞను కొట్టివేసే విధంగా పోరాడతాను. నేను నశించేదనంట. పట్టుదల, కుటుంబపు పట్టుదల, తన ప్రజల ఎట్ల పట్టుదల కలిగిన బిడ్డలంగా మనం ఉండాలి. మన జీవితాలు ఏదో పుట్టాం, పెరిగాం, సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం అంటే కాదు. కానీ దేవుల్లో పట్టుదల కలిగినటువంటి బిడ్డలముగా కన్నీళ్లు విడిచొచ్చు దేవుని పనిని కొనసాగిస్తూ మన కుటుంబాలు దేవుల్లో జీవించేవిగా ఉండాలి. తన కుటుంబములన్నింటినీ రక్షించుకుని వేస్తారు. రాహాబు తన కుటుంబమును, బంధువుల్ని మొత్తాన్ని తీసుకొని పోయింది. కట్టగట్టుకుని ఎరుకోల నుండి బయటపడింది. చూసా, దావీదు అంటున్నాడు, నా కుటుంబము ఈ ఏర్పాటిది నాయన, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటాను. నిర్ధారించావు, ప్రమాణం చేశావు నీ దాసుని ద్వారా. దేవుడి సన్నిధి రాక చాలామంది ప్రార్థన అనుభవం లేక మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము. కనుక మనము సరైన రీతిలో మనం ప్రభువుని వెంబడించే వారికి ఉండాలి. మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలని లేఖన భాగాలు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇది అంటున్నాడు ఏమంటున్నాడు నాన్న 1:4 అవ్వా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట. కనుక నెహెమ్యా ఎలా ఉన్నాడు? ఉపవాసం ఏడుస్తాడు. దేవుని మందిరము పాడి కాల్చబడి. ఇప్పుడు ఆయన స్థితి అక్కడ లేనప్పుడు తను చేస్తున్న ఉద్యోగం ఇది ఎందుకు అనుకున్నాను, ఇదెందుకు నాకు, నేను నా రాజు దగ్గర పోరాడతాను. ఎక్కడ పోరాడతాను అంటున్నాడు? నా రాజు దగ్గర పోరాడు. నేను నా దేవుని మందిరాన్ని స్తుతి చెల్లించే మందిరముగా కట్టుకుంటానని చెప్పి త్యాగం చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ఏం చేశాడనా, మందిరమును కట్టి ఆరాధన చేశాడు, పస్కా ఆచరించారు. అని ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలంట పౌలు గారు. ఏం ప్రార్థన ఉండాలి? పట్టుదల రాస్తారు. ప్రార్థించే అనుభవంలో పట్టుదల, విశ్వాసం. వచ్చే దేవుడు ప్రభువా నా కుటుంబమును, వారి కుటుంబాలే కాదు వారి ప్రజలను రక్షించుకుంటున్నారు. వెళ్తున్నారు మందిరం కట్టుకోవటానికి. చెదిరిపోయిన వారు, కుటుంబ వ్యవస్థలు చెదిరిపోయినాయి. వారు వెళ్తున్నారు. మళ్ళీ ఒకసారి చదువున్నాను, నాకు కొత్తగా ఉన్నాయి. అప్పుడు దేవుని సన్నిధిని చూసారా, మమ్మల్ని మేము ఏం చేస్తున్నారు? వాళ్ళు కృంగిపోతున్నారు, ఉపవాసం ఉంటున్నారు. దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు మహావా నది దగ్గర ఉపవాసం ఉండుడనే ప్రకటించారు. ఉపవాసములు ఉండాలి. ఎందుకుంటున్నాం? కుటుంబాల కొరకు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసాలుండి వారు తమను తాము రక్షించుకుని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ దేవుని మందిరాన్ని కట్టారు. వారి కంటే చిన్నవారు కలిసి ఎక్కడికి ప్రయాణం చేశారు? యెరూషలేమునకు ప్రయాణం చేసి పాడైపోయిన కాల్చబడిన ఆ కోటలను వారు తిరిగి కట్టుకొని దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. మన కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోయిన కుటుంబాలను ఆయన కట్టే దేవుడు.
ఆయన కాపాడే దేవుడు, మన కుటుంబాలను ఆయన రక్షించే దేవుడు. నిర్లక్ష్యం చేసుకోకూడదు. కల్వరి ప్రార్థనా మందిరము నీ కొరకు నా కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన పరిశుద్ధ స్థలం ఇది. ఆయన తన దాసుని మన కొరకు ఇక్కడ నిలిపి 40 సంవత్సరాలు ఆయన ఇక్కడ పరిచర్య జరిగించిన ఈ స్థలంలో ఆయన పరిశుద్ధాత్మ సంచారం మన మధ్య ఉంది. సోదరి పరిశుద్ధుని యొక్క మరి వాక్యము మన మధ్య ఉన్నది. ఆయన మనల్ని సరిచేస్తాడు, మనల్ని కాపాడుతాడు, నిత్యము ఆయన సన్నిధి ఉన్నట్టుగా చేస్తాడు. ఎజ్రా నెహెమ్యాలు మనకు మాదిరిని చూపిస్తూ ఉన్నారు. అందుకని అంటున్నారు, ఎబెనెజర్లో వారు ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండి ఫిలిష్తీయుల దెబ్బకు గుల్లైపోయారు దేవుని మాట వినక. మొదటి సమయాల గ్రంథము 2వ సమయాలు 6:6 చదవమా. గుర్తుపెట్టుకోండి, నాకు గుర్తుంటాను. మీరన్నా 7 స్థలం మిస్పానా మిస్పాకు పిలువనప్పుడే నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి ఇంతవరకు నాతో ఉన్నవి మనసుతో బలముతో ఆరాధన యెహోవాను ప్రార్థన చేతునని ఎవరు చెప్తున్నారు? సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి. ఈయన కూడా న్యాయాధిపతే. చెప్పాను కదా నేను, కిందే ఉందో చూడండి. ఎప్పుడు చెప్పావన్నా? 15 వచనం చదువునానా? నాకెళ్ళి చూస్తే తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా. అందులో చెప్పిన హల్లెలూయా. న్యాయాధిపతి. చిన్నతనంలోనే దేవుని స్వరం అన్నాడు. చిన్నతనంలోనే మనకందరూ తెలుసు, చెప్పే సమయాలు కాదు, నాకు ఇచ్చిన సమయం అయిపోతూ ఉంది. కనుక మన జీవితాల్లో మనం సరి చేసుకోవాలి. వారు సరి చేసుకొని ఉపవాసం ఉండి ఏమంటున్నారు? మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోవాలి. ఇదిగో మరి వారు ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఇదిగో తారుమారు చేశాడు. ఆయన చేశాడు యుద్ధం, వీడు చేయలే. ఎవరు చేశారు? దేవుడే. 10వ వచనం చదువునానా. సమూయేలు దానబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే ఆ దినమున యెహోవా ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. చెప్పిన హల్లెలూయా. ఉపవాసములో ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది. దేవుని సన్నిధిలో, సంఘములో, ఆయన సహవాసములో మరి దేవుని యొక్క ఉపవాసం, సహవాసం, ఉపకారము చూస్తారు. ఇవన్నీ కూడా మంచి మంచి దేవుని కార్యాలు. సహవాసం, మరి పరిచర్య, ఉపచారము, ఉపదేశము, ఇవన్నీ కూడా ఆయన సంఘములో నుండి వచ్చేటటువంటి కార్యాలు, ఆయన సన్నిధిలో నుండి వచ్చేటటువంటివి. కనుక మనం సరి చేసుకున్నాం. నువ్వు నేను మరి వినువట్టుకు మాత్రమే కాకుండా వాటిని మనం ఆచరణలో జరిగించే వారిగా ఉండాలి. వారు పస్కాను ఆచరించారంట. దహనబలి అర్పించి ఇదిగో గొర్రె పిల్లను
9వ వచనంలో ఏం చేశారు నాన్న? సమూయేలు పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన కనుక మన జీవితాల్లో కుటుంబాల్లో రోసగొసలు ఉండకూడదు. మన రోసలు మన గొసగొసలన్నీ కూడా మనల్ని పాడు చేస్తాం. కుటుంబ వ్యవస్థ సాతాను దూరి చిన్న భిన్నం చేస్తారు మన బిడ్డలను. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి దేవుని వాక్యం గుర్తు చేస్తాం. అపవాదికి చోటు ఎప్పుడి ప్రార్థన అంటే పరిగెత్తాలి. దేవుని సన్నిధిలో మనకు న్యాయం జరుగుతుంది. ఆయన మన సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఇది ఎరగడం లేదు మానవుడు. సాతాను ఊరిలో పడి ఇదిగో కుటుంబాలను పతనం చేసుకుంటున్నారు, కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. ఇక్కడ వారు సమూయేలు మాట వింటున్నారు. మేము నీ మాట వింటాము, ఇదిగో ఫిలిష్తీయుల మీద మేము ఓడిపోతా ఉన్నాము, ఇదిగో అనేకులు మరి చనిపోతూ ఉన్నారు, మరి మాకు నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేస్తే మేము జయము అందుతాము. దేవుని దాసుని దగ్గరికి వచ్చాం. దేవుని దాసుడు ఏం చెప్పాడు? ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని జయము పొందినట్లుగా మనం చూస్తాం. పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో మందిరంలోకి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. ఇంట్లో ఉండి చేస్తున్నాలే అంటే కుదరదు. ఇంట్లో ఉండి ఆయన సన్నిధి, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఆయన స్థలంలో ఆయన నీ మూల నా మూల వింటాడు. నీ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు, నీ యొక్క తగ్గింపు ఆయన చూస్తాడు. అప్పుడు నీకు సహాయం చేయడానికి దిగి వస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యెహోవాయే. ఇప్పుడైనా మీరు అదేగా అమ్మాయి చదివింది. కరుణాగల వాచరుడైండి నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడి గనుక మీ వస్త్రములను కాక ఏం చింపుకోవాలమ్మా? హృదయాలు అన్నిటితో వస్త్రాలను చింపుకునేది. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకావూదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి అందరు చెప్పండి హల్లెలూయా. అందుకంటున్నాడు సియోనులో బాకావూదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము నియమించి ప్రకటన. ప్రతిదినము ఎన్ని దినాలమ్మా? 40 దినాలు. ప్రతి దినము జనులను సమకూర్చుడి, సమాజము కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలిపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయ బిడ్డలతో కూడా తోడుకొని ఉపవాస దినం చాటించుడి. ఏమంటున్నాడు? 3:4 యోనా పట్టణం అంత దూరము ప్రయాణం సంచరించు, ఇంకా 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరినో గోనె పట్ట అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం మన కష్టాలు, మన పరిస్థితులను మనం
కుమ్మరించుకున్నాడు. సంఘములో, మీ ఇంట్లో కాదు, సంఘములో రాయబడిన రీతికి యోవేలు 2:13 అందరినీ తీసుకుని వచ్చి ఉపవాసపుండి, అది మనం వేషధారుల వల్ల ఉండకూడదని ఉంది. మత్తయి 6:16 ఏమవుతాయి? వేషధారుల వలె ఉపవాసముండి ప్రార్థించి ఆయన ఇచ్చేవాడని మనము గుర్తెరిగినటువంటి బిడ్డలముగా ఉండాలని దేవుని వాక్యము మనకి గుర్తు చేస్తుంది. కనుక విరిగిన హృదయంతో నా కుటుంబము ఏ పాటిదయ్యా, నేను కుటుంబాల గురించి ప్రార్థన ఉన్నారు కాబట్టి మరి దావీదు మహారాజుని, రాహాబు అక్క గారిని, ఎస్తేర్ అక్క గారిని, అనేక మంది మరి దేవుని పిల్లలను మనము చూసాము. వారి తమను తాము తగ్గించుకొని శాశ్వతమైనటువంటి కుటుంబాలను ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఈ ముద్దు నుండి ఏం పుట్టిందట? చిగురు. ఆ ముద్దులో నుంచి వస్తానే ఉంటాయి చిగురు. చెట్టు కొట్టేస్తే ఏమొస్తుందమ్మా? నిన్ను తరతరాలు ఆయన సన్నిధిలో నిత్యము పచ్చగా ఉంచి దుష్టుల ఆలోచన చెప్పున్నాడుక పాపుల మార్గమున అపహాసకులు యెహోవా ధర్మశాస్త్రం దివారాతము అతడు ఆకు వాడక ఏం వాడకమ్మా? ఆకు వాడు పాలనిచ్చు దుష్టులు అలాగున్నడక గాలి చెదరగొట్టు. మనకి ఎక్కడ పోతే అగ్నిలోకి మనకు అగ్నిలోకి పోతావా? ఈ రాత్రి వేళ ఉపవాసం ఉండి దీనుడివై నీ కుటుంబాన్ని మనము కట్టుకొని ఇది దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ చిగురించే బిడ్డలముగా ఫలమిచ్చేవారు ఉండాలని దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఇటు అనుభవాలతో ఆయన ఉపవాస ప్రార్థన మనం అందరము ప్రార్థన చేద్దాం. ఇదే